హాయ్! ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో రాముడు వాళ్ళ తమ్ముళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ గురువెవరు? అని తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ ఆటలతో, పాటలతో కోట అంటే క్యాసిల్ అంతా సంతోషంగా, సందడిగా ఉండేది. అలా చూస్తూ ఉండగానే రాజకుమారులకి అంటే ప్రిన్స్‌కి చదువుకునే టైం వచ్చేసింది. అంటే మనం స్కూల్‌కి వెళ్ళినట్టన్నమాట. దశరథ మహారాజు వాళ్ళకి చదువు నేర్పించడానికి వశిష్ఠ మహర్షిని అడుగుతారు. వశిష్ఠ మహర్షి కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంటారు. అలా రాముడు, వాళ్ళ తమ్ముళ్ళు ఒక మంచి రోజు చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. వశిష్ఠ మహర్షి రాముడికి వాళ్ళ తమ్ముళ్ళకి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు. వేదాలు, ధర్మశాస్త్రం అంటే ఏది మంచి ఏది చెడు అని నేర్పించే సబ్జెక్ట్ అన్నమాట. రాజనీతి అంటే కంట్రీని దాంట్లో ఉన్న పీపుల్ని ఎలా చూసుకోవాలి, దశరథ మహారాజు లాంటి మంచి రాజుగా ఎలా ఉండాలి అని నేర్పించే సబ్జెక్ట్ అన్నమాట. ధనుర్వేదం అంటే బాణాలు ఎలా వేయాలి, హార్స్ రైడింగ్, యుద్ధ విద్యలు ఇలాంటివన్నీ నేర్పించేవాళ్ళంట. వశిష్ఠుడు వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఆ సబ్జెక్ట్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తూ ఉండేవాళ్ళు. నలుగురు రాజకుమారులు అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా నేర్చుకునేవాళ్ళు. రాముడైతే చాలా షార్ప్ స్టూడెంట్. చాలా బాగా బాణాలు వేస్తారు, హార్స్ రైడింగ్ సూపర్గా చేస్తారు, వేదాలు, ధర్మశాస్త్రం, రాజనీతి ఇలా ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ అడిగినా వెంటనే చెప్పేవాడు. అందరూ రాముణ్ణి సూపర్, ఆసమ్, గ్రేట్ అని పొగుడుతుంటే దశరథ మహారాజు చాలా సంతోషపడిపోయేవాళ్ళు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు దశరథ మహారాజు తన రాజ్యసభలో తన మినిస్టర్స్తో, స్కాలర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఒక లోపలికి వచ్చారు. మహారాజా, ఒక మహర్షి డోర్ దగ్గర ఉన్నారు, చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఆయన విశ్వామిత్ర మహర్షి ఏమో అనిపిస్తుంది అని చెప్పాడు. వెంటనే దశరథ మహారాజు, అవునా, వెంటనే ఆయన్ని లోపలికి తీసుకురండి అని చెప్పారు. అసలు మహర్షి అంటే ఎవరు? ఈ విశ్వామిత్ర మహర్షి ఎవరు? మహర్షి అంటే చాలా చదువుకొని మంచి విషయాలు తెలుసుకొని అందరినీ మంచి కోసం పనిచేసేవాళ్ళు. విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షులందరిలోకి చాలా పవర్ఫుల్ అండ్ చాలా గ్రేట్ ఆయన. అందుకే దశరథ మహారాజు వెంటనే ఆయన్ని లోపలికి తీసుకురమ్మని చెప్పారు. విశ్వామిత్ర మహర్షి లోపలికి రాగానే దశరథ మహారాజు వెంటనే లేచి నమస్కారం చేసి, ఓ మహర్షి, మీరు మా అయోధ్యకి రావడం మా అదృష్టం అని చెప్పి ఆయన్ని మర్యాదతో కూర్చోబెట్టారు. విశ్వామిత్ర మహర్షి మరి గెస్ట్ కదా, అందుకని ఆయనకి మంచి ఫుడ్, తాగడానికి నీళ్లు ఇచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు దశరథ మహారాజు. తర్వాత దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో కూర్చొని ఇలా అన్నారు, స్వామి, మీరు బాగున్నారా? మీ తపస్సు ఎలా నడుస్తుంది? మీరు చాలా దూరం నుంచి వచ్చారు. ఏదైనా పని మీద వస్తే నాకు చెప్పండి, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను అని దశరథ మహారాజు అంటారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, ఓ దశరథ మహారాజా, మీరు చాలా గ్రేట్ కింగ్ అని నాకు తెలుసు. మీరు ఏదైనా ప్రామిస్ చేస్తే అది తప్పకుండా నిలబెట్టుకుంటారని కూడా నాకు నమ్మకం ఉంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. నేను ఒక పెద్ద పూజ చేయడానికి స్టార్ట్ చేశాను. కానీ ఆ పూజ జరగనీయకుండా కొంతమంది రాక్షసులు అంటే డీమన్స్ దానికి అడ్డుపడుతూ ఉన్నారు. వాళ్ళతో నేను ఫైట్ చేయలేను, ఎందుకంటే పూజ టైంలో కోప్పడకూడదు, ఎవరితో ఫైట్ చేయకూడదు. కాబట్టి నా పూజ కాపాడడానికి నాకెవరైనా కావాలి. మీ రాముడు చాలా స్ట్రాంగ్, బ్రేవ్ అండ్ చాలా మంచివాడని నేను విన్నాను. రాముడు ఈ పూజని కాపాడితే, నాకు హెల్ప్ చేస్తే తనకు కూడా మంచి పేరు వస్తుంది, నా పూజ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. కాబట్టి రాముడిని నాతో పంపండి అని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు. ఆ మాట వినేసరికి దశరథుడు షాక్ అయిపోతారు. ఏంటి, అంత పెద్ద రాక్షసుల్ని చంపడానికి నా చిన్న రాముడు వెళ్ళాలా అని అనుకుంటాడు. మరి దశరథ మహారాజు రాముణ్ణి పంపిస్తారా?
పంపిస్తే రాముడు ఆ ఫైట్ విన్ అవుతారా? ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. ఈరోజు కథలో మనం ఏం తెలుసుకున్నాం? 2 విషయాలు తెలిసాయి. ఒకటి, రాముడిలాగా మనం కూడా చక్కగా చదువుకొని మమ్మీ డాడీ మాట విని టీచర్ మాటలు వింటూ ఉంటే మనల్ని కూడా అందరూ గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని చెప్తారు. దాంతో మన మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, దశరథ మహారాజు హ్యాపీ ఫీల్ అయినట్టు. రెండోది, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని చక్కగా ఇన్వైట్ చేయాలి. మీరు బాగున్నారా, అందరూ బాగున్నారా అని అడగాలి. తర్వాత వాళ్ళకి ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఇవ్వాలి. వాళ్ళ పక్కనే కూర్చొని చక్కగా వాళ్ళతో మాట్లాడాలి. దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో మాట్లాడినట్టు అన్నమాట. ఇవన్నీ మీరు చేస్తారా? మీరు చేస్తారనుకుంటున్నాను. సరే, బాయ్.